స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ, నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ ఉంచవయ్యా. స్పీకర్ పదవిలో ఉన్న దళితులకు అవమానాలు తప్పవా? రాజ్యాంగ పదవిలో ఉన్న దళితుడిని రాజ్యాంగ దినోత్సవం రోజే ఎగతాళి చేస్తారా? దళితుడు ఉన్నత స్థానంలో కూర్చుంటే ఇంత ఓర్వలేనితనమా? రిపబ్లిక్ డే సందర్భంగా కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వేసిన స్కిట్లో ఉద్యమకారుడు దళిత నేత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని నీచంగా అవమానించిండ్రు. మరోసారి తమ అహంకారాన్ని చాటిండ్రు. దళితుడు స్పీకర్ కుర్చీలో ఉన్నాడనే కదా నీ అయ్యా కేసీఆర్ సభకు వస్తలేడు. స్పీకర్ కుర్చీలో ఉన్నాడనే కదా నీ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్లు చేస్తున్నావు. మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో దళితులపై దాడులు చేస్తే, అధికారం పోతే పదవుల్లో ఉన్న దళితులను అవమానించబడితే, 10 ఏండ్లు అధికారంలో ఉన్న దళితులకు పెద్ద పదవులు ఇవ్వలేదు. ఇప్పుడేమో దళితులకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంకా మీ దొరతనం పోలేదా కేటీఆర్? ఇంకా దళితులపై పడి ఏడుస్తూనే ఉంటారా? దళిత బిడ్డను అవమానించిన కేటీఆర్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణ భవన్ను ముట్టడిస్తాం.